Hi friends, welcome to the RRB Study Space. ఫ్రెండ్స్, మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడో వాటినన్నిటినీ ఒక నోట్స్ రూపంలో రాయడం జరిగింది. వాటిని నేను డైలీ బేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా. అయితే ఇప్పుడు సౌండ్ అంటే ధ్వని అనే చాప్టర్ గురించి కంప్లీట్గా ఒక పీడిఎఫ్ అనేది నేను తయారు చేశాను బ్రో. ఒకసారి చూడండి. ధ్వని గురించి మొత్తము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి అడుగుతారో అన్నీ కూడా పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ అనేది నేను రాయడం జరిగింది. సో మనము 6th నుంచి 10th వరకు అంటే ప్రతి ఒక్క చాప్టర్, ప్రతి ఒక్క క్లాస్లో కొద్దిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ధ్వని అనే సౌండ్ అనే చాప్టరు 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది. సో 8th క్లాస్కు సపరేట్గా పీడిఎఫ్, 9th క్లాస్కు సపరేట్గా పీడిఎఫ్ ఇస్తే అది ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మొత్తం మనకు ఈ సౌండ్ అనే చాప్టరు మనకి ఎక్కడెక్కడ వచ్చాయో, ఏ క్లాసుల్లో వచ్చాయో చూసి వాటినన్నిటిని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ప్రతి పాయింట్ ప్రతిదీ కూడా నీట్గా క్లియర్గా రాయడం జరిగింది. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి పాయింట్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ ఫైల్స్ని మన వాళ్ళందరి కోసము చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్లను ఆధారంగా చేసుకొని కూడా వాటిని పాయింట్స్ రూపంలో మనం రాయడం జరిగిందండి.